ఫోటో ఎందుకు పెట్టలేదు తెలుసా? వాక్యం పెట్టాను. హెప్సిబమ్మ మన మధ్య ఉండింది తల్లి. మనమందరం కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోవాల్సింది క్రీస్తు. నా యొక్క మనసులో ఆలోచన ప్రకారము ఇద్దరు సహోదరులు కూడా అదే చెప్పారు. సహోదరులు కిరణ్ గారు కూడా క్రీస్తు జీవం అని చెప్పారు. సహోదరులు ఇజ్రాయెల్ పాష గారు కూడా క్రీస్తు గోధుమ గింజ. మనం కాదండి కనబడాల్సింది. చూడండి, దేవుడిచ్చిన టైం అయిపోయిందంటే ఐస్ బాక్స్ పెట్టాల్సి వస్తుంది. ఏం పెట్టాలి? మనం కనబడతామో ఎట్లా కనబడతాం? అప్పుడు చూడండి, ఇప్పుడు పౌడర్లు కొట్టి రకరకాలుగా కనబడిన మనము దేవుడిచ్చిన టైం అయిపోగానే 2 రోజులకే కనబడదు మన ఆకారం. హెప్సిబమ్మ భూస్థాపన రోజు ఎవరెవరు వచ్చున్నారు కదా, ఆమెను పెట్టిలో పెట్టిన రోజు తర్వాత 2వ రోజు చూడండి అట్లా ఉంది. ముందు ఎలా ఉంది? అది మన నిజ స్వరూపం. అదే యేసు ప్రభు అయితే నిత్యము ఆయన అలాగే ఉంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఏమో కనుక ఆత్మ సంబంధమైన ఈ యొక్క బంధం దేవుడు ఏర్పాటు చేసిన బంధం. ఆమె ఎవరో నాకు తెలియదు. మన సంబంధం కాదు, మన రక్త సంబంధం కాదు. కానీ ఒకసారి ఆలోచించండి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు అనడానికి ఆధారం ఇదే. వాళ్ళ తల్లి యొక్క సొంత బంధువులు లేరు, మనం ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అనగా తనను నమ్మిన వారిని ప్రేమించడం అంటే ఆయన ప్రేమ మనకు పంచాడు. మనలో ఆయన ప్రేమను పెట్టాడు కాబట్టి ఆమె ఏ సంబంధం మనకు లేకపోయినా బంధువులందరికంటే కూడా, రక్త సంబంధులందరికంటే కూడా గొప్పగా మన ఆమె కార్యం మనం చేయగలిగాం. ఇది దేవుని ప్రేమ. ఇది లోకంలో ఉండదు. భార్యాభర్తల మధ్య ప్రేమ వేరు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ వేరు, బిడ్డల మధ్య ఉన్న ప్రేమ వేరు. ఆస్తులు, అందము, రకరకాలన్నీ చూసి పుట్టే ప్రేమ అది. ఈ ప్రేమ, దేవుని ప్రేమ, స్వార్థం లేదు. ఆమె ఏదో నాకు ఇస్తుందని నేను చూడలేదు, ఏదో కాదు, దేవుడు పంపించాడు. ఒక మాట ఉంటుంది, హెబ్రీ పత్రిక 4:10 ఒక్క మాట చదివి ముగించేద్దాం. హెబ్రీ 4:10 చదవండి ఒకసారి. హెబ్రీ 4:10. హెబ్రీలకు రాసిన పత్రిక 4:10. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము తన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. హెప్సిబమ్మ 72 సంవత్సరాలు సుమారు భూమి మీద ఉంది. ఆ తల్లికి దేవుడిచ్చిన కార్యాలు అయిపోయాయి. సుమారు 7-8 సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చింది. ఒక మాట నేను విన్నా. ఆమెట వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్తే, ఈ ఇల్లు రాసిస్తావా, అప్పుడు మేము చూస్తాము అన్నారంట. ఒక బంధువు ఆమె వచ్చేసింది. 7-8 సంవత్సరాల పరిచయం. నాకు కొంచెం ఆరోగ్యం అప్పుడు బాగలేనప్పుడు ఆమె దగ్గరుండి నన్ను చూసింది. అందుకే దేవుని యొక్క ప్రేమ మర్చిపోరు. కృతజ్ఞతగా ఆమెకు ఒకటే మాట చెప్పాను, అమ్మా నువ్వు బ్రతికినంత కాలం నేను నిన్ను చూస్తాను. దేవుడు అలాగే నా మాట నన్ను అడగచ్చు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివాను హెబ్రీ 4:10లో దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించాడట. అలాగే భూమి మీద ఉన్న మనం కూడా మన కార్యములు ముగించగానే మరణం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవుడు మనం ఏం చెయ్యాలని ఇక్కడ నిర్ణయించున్నాడో ఆ పనులు ముగించిన తర్వాత మరణం వస్తుంది. మీరందరూ ఒక క్షణం హెచ్చరిక చేస్తున్నాను నేను. ఏవేవో పనులు పెట్టుకోబాకండి. పెట్టుకుంటే మంచిదే, మంచి పనులు. కానీ ఒక పని పెట్టుకోండి. ఏం పని అంటే మీ ఆత్మ పరలోకానికి సిద్ధపడాలి. ఆ పని పెట్టుకోకుండా పెళ్లి, చదువు, ఉద్యోగం, ధనము, ఇల్లు ఇవన్నీ పెట్టుకుంటే వదిలేసి వెళ్ళాలి. హెప్సిబమ్మ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది. చెప్పకూడదు, చెప్పలేదు. సోదరులు కూడా చెప్పారు, నాకు కూడా చెప్పలేదు. ఒక బిడ్డలాగా ఆమె నేను సాకాను, తల్లిలా నాకు కూడా చెప్పాను. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలాగా మాట చేత కానీ క్రియ చేత కానీ
మీరు ఏమీ చేసినాను ఎవరికి ఘనత రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు, తండ్రి అయిన దేవునికి ఘనత రావాలి. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో, మీరు మాట్లాడే ప్రతి మాటలో దేవుడికి ఘనత వస్తే అది క్రైస్తవ్యం, అది నిజమైన విశ్వాస యొక్క లక్షణం. అందుకే మనం ఇక్కడ దేవునికి ఘనత తేవడం కోసం కూడుకున్న కార్యక్రమం. ఓకేనా? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగుందా. చివరి ప్రార్థన.